ఇదే మా పచ్చిమిరపకాయల చెట్టు చూడండి. బడ్ నుంచి ఫ్లవర్కి, ఫ్లవర్ నుంచి చిన్ని బుడ్డి పచ్చిమిరపకాయకి అండ్ దీనికి అండ్ ఎర్ర పచ్చిమిరపకాయ. ఇదే మా పచ్చిమిరపకాయ చెట్టు. మేము దీన్ని ఫ్రూట్స్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. ఫ్రూట్స్ అమ్మే టబ్లోని మేము మిక్చర్ కలుపుకొని శాండ్, మడ్, ఇంకా కొన్ని ఏమంటారు దాన్ని, పేడ, అవన్నీ కలుపుకొని నేను మట్టి మిక్చర్ కలుపుకొని ఇలా ప్లాంట్ చేసాము. చిన్నదే వచ్చింది. చిన్నదాని నుంచి చూడండి ఇది ఎంతలా ఉందో. ఇక్కడ నుంచి వేలు కూడా కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఇది ఇంకొకటి. ఏం లేదు, మనం తినేటప్పుడే కట్ చేసుకునేటప్పుడే అందులో ఉన్న సీడ్స్ని తెచ్చి ఇలా మట్టిలో వేసేసుకుంటే దాని అంతటా అవి ఈజీగా వచ్చేస్తాయి. ఈజీగా వచ్చే ప్లాంట్స్ ఏమంటే మనకి వెజిటేబుల్స్లో ఈ చిల్లీ ఒకటి, టొమాటో ఒకటి బాగా ఈజీగా గ్రో ఇస్తాయి మనకి. సో ఇదే మా పచ్చిమిరపకాయల చెట్టు. కొన్ని పండుమిరపకాయలు కూడా అవేదాకా మేము ఉంచేస్తాము, ఎందుకంటే మళ్ళీ విత్తనాలకి పనికి వస్తాయని చెప్పి. ఇంతే. మా పచ్చిమిరపకాయల చెట్టు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా చాలా ప్లాంట్స్ చూపిస్తాను.